హెయిర్ ఫాల్ మనకి చాలా రీజన్స్ వల్ల అవుతూ ఉంటుంది. సో హెయిర్ ఫాల్ అనగానే ఫస్ట్ మనం ఏంటంటే చూడాల్సినది న్యూట్రిషనల్ కాంపనెంట్ అంట. సో మన న్యూట్రిషన్లో ఏంటి మెయిన్ ఐరన్, వైటమిన్ డి కానీ వైటమిన్ B12 కానీ వీటి లోపాలు ఉన్న హెయిర్ లాస్ అవుతుంది. రెండోది జెనెటిక్ అండ్ హార్మోనల్ కాజెస్ ఉంటాయి. సో మగవాళ్ళలో బట్టతల ప్యాటర్న్ చూస్తాం. సో దట్ హ్యాస్ అ జెనెటిక్ బేసిస్ టు ఇట్. సో దానివల్ల కూడా హెయిర్ లాస్ ఎనీ ఏజ్ గ్రూప్లో, బట్టతల అంటేనే 40 తర్వాతే వస్తుందని ఏమీ ఉండదు, అది ఎర్లీగా కూడా స్టార్ట్ అవ్వచ్చు. దెన్ హార్మోనల్ ఇష్యూస్, విమెన్లో కామన్గా చూసేవి ఇది ఏమైపోతుంది, PCOS ఇష్యూస్ కానీ హైపోథైరాయిడ్ ఇలాంటివన్నీ ఉన్నప్పుడు కూడా హెయిర్ లాస్ అనేది చాలా ప్రామినెంట్ కంప్లైంట్ అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే టీలోజన్ ఎఫ్లూవియం అనే ఒక ఫేజ్ ఉంటుంది, అంటే ఒక కండిషన్ ఉంటుంది. అదేంటంటే మన బాడీ మీద ఎటువంటి స్ట్రెస్సర్, ఫిజికల్ స్ట్రెస్, మెంటల్ ఇల్నెస్, మెంటల్ స్ట్రెస్సర్ ఒక పీరియడ్ ఆఫ్ స్ట్రెస్కి గురైన తర్వాత ఒక 2 నుంచి 3 నెలల తర్వాత హెయిర్ ఫాల్ అనేది ఎక్సెసివ్గా అవుతుంది. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ ఆల్ ఆఫ్ దిస్ థింగ్. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.